ఇక కాదు ఇక చూడండి 10 ఏళ్లలో 4,28,472 ఎకరాల అడవి మాయం. ఏది మోడీ. ఓకే, ఏది విధ్వంసంలో రికార్డు అండమాన్ నుంచి కాశ్మీర్ వరకు మోడీ పాలనలో అడవులన్నీ గాయం. ప్రకృతి విధ్వంసకులు ఎవరు? ఓకే, ఏది ఇది ఎక్కడ ఇంకా చూడు ఎక్కడ చదుదాం. ఏది హాస్డియో ఛత్తీస్గఢ్లో, తర్వాత రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే, తర్వాత చార్ధామ్ ప్రాజెక్ట్, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండమాన్ నుండి కాశ్మీర్ వరకు. ఇది 4,28,472 ఎకరాల నరికివేత. వాళ్ళేమో ఎట్లా పడితే అట్లా చేస్తారు. కానీ కాంగ్రెస్ ఏదైనా మంచి చేద్దాము అంటే చెప్పు రేవంత్ రెడ్డి గారు, హెచ్సియు భూములలో ఎన్ని చెట్లు ఉన్నాయో వాళ్ళని చెప్పానండి. అన్ని చెట్లు వేరే దగ్గర పెట్టిద్దాం. 2 ఏళ్లలాగా చెట్లు పెరగకపోతే మా ముక్కులు చెవులు అన్ని కోసేది. అరే పంట, ఒక రైతు పంట వేస్తే, లేకపోతే ఇవాళ కాదు ఇవాళ ఈ కమర్షియల్ క్రాప్స్ వేస్తారు కదా రైతులు. ఏది ఆపిల్ చెట్లు, అవకాడో చెట్లు, తర్వాత అనేక పండ్ల బొప్పాయి పండ్లు వేస్తారు కదా. ఎన్ని రోజులు పెరుగుతుందా బొప్పాయి చెట్టు? అది కాయ వచ్చి, ఇప్పుడు మామిడి తోట పెట్టినా కానీ అది కాయ వచ్చి అది ఫుల్ ఫ్లెజ్డ్ కాయ కావడానికి ఒక 3 to 5 years పడుతుండొచ్చు. కానీ అది ఒక చెట్టు లెక్క రూపాంతరం చేయడానికి 1 ఏడాది నుంచి 2 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదు. దానికి చెట్లు పోయినాయి. ఏం మాట్లాడతారు పిచ్చిన కొడుకులు. అంటే ఎట్లా అంటే కాంగ్రెస్ ఏ అభివృద్ధి చేయదు, పిచ్చిన కొడుకులు ఉన్నారు. సో అయితే ఇక మొన్న ఏమంటున్నాడు, అంటే కాంగ్రెస్ దగ్గర పైసలు ఆడొద్దు, ప్రజల దగ్గర పైసలు ఆడొద్దు, ఇట్లా ఉంటే కాంగ్రెస్ ను ఇక ఏం చేయలేదని మళ్ళీ తిట్టి నేను గెలవాలి, ఈ లంగరాజకీయం చేస్తా అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం. ఇది చూపెడతా. ఇది వస్తాడు వాడు వస్తాడు. ఏదబ్బా ఈ వీడియో ఒక్క నిమిషం ఇట్లా చూద్దాం. సో ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం, హెచ్సియు భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం అంటూ. అంటే కేటీఆర్ నోరు తెరిస్తే ఎంత అసలు కుంభకోణం అంటే ఏంది? కుంభకోణం అంటే ఆ సొమ్ము దోసుకున్నారు, ఎవడో తిన్నాడు అని అర్థం, రైట్? మరి తిన్నట్టుగా ఏదైనా ఆధారం చూపెట్టరా వేసిన కొడుక. ఓకే, రామారావుకి పిట్టల ద్వారా కూడా సరిపోడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓ పక్క ఐసిఐసి బ్యాంక్ పదే చెప్తుంది, మరి ఇంత పెద్ద లెటర్ రాసి మరి చెప్తుంది, మేము అసలు ఎవరికి ఎటువంటి లోను ఇవ్వలేదు, మాకేం సంబంధం లేదంటూ కూడా వైనంగా ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అంటే టీజీఐఐసి కి ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదని ఓ పక్క ఐసిఐసి బ్యాంక్ పదే చెప్తుంది, మేము అసలు ఎవరికి ఎటువంటి లోన్ ఇవ్వలేదంటూ. ఇక్కడ మీరు చూడండి, లెటర్ లో సుస్పష్టంగా కనపడుతుంది, మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదని, అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి మరి టీజేఏసీ మా వద్ద ఎట్టి స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదంటూ కూడా సుస్పష్టంగా తెలియజేసింది. సో ఐసిఐసి బ్యాంక్ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది, మేము అసలు ఎటువంటి రుణాలు ఎవరికి ఇవ్వలేదు, ముఖ్యంగా టీజీఐఐసికి మేము ఎటువంటి రుణాలు ఇవ్వలేదు, ఎటువంటి భూమి తాకట్టు పెట్టుకోలేదు అంటూ కూడా చాలా సుస్పష్టంగా చెప్తుంది. మనం ఇక్కడ చూస్తే మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టీజీఐఐసికి ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదని, అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి మా వద్ద ఎట్టి స్థలాన్ని కూడా మార్టిగేజ్ ఏముంది మిత్రులారా, ఇక్కడ ఇక చదువుతున్నారు ఏముంది, మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కదా టీజీఎస్ఏ మార్టిగేజ్ అంటే దాని మీద ఆ భూమి మీద అప్పు తీసుకున్నారని వాడు అంటున్నాడు. లేదు అట్లాంటిది ఏం లేదని బ్యాంక్ చెప్తుంది, ఐసిఐసిఐ బ్యాంక్. కేవలం మా యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు, కానీ ఎలాంటి రుణం తీసుకోలేదు అని చెప్తుంది. మేము బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపుకు సంబంధించి టీజీఐసికి ఒక అకౌంట్ బ్యాంక్ గా మాత్రమే వ్యవహరించామంటూ కూడా ఇంత సుస్పష్టంగా చెప్తున్నా కూడా ఈ రోజు డ్రామారావు పదే చెప్పిన అబద్ధాలే చెప్తూ పదే వల్ల వేస్తూ ఉంటే మరి జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఐసిఐసి బ్యాంక్ ఇంత పెద్ద లెటర్ హెడ్ మీద ఇంత వైనంగా లెటర్ రాస్తే ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? పదే టీజీఐఐసి భూములు తనఖా పెట్టింది, టీజీఐఐసికి 10,000 కోట్ల రుణాలు ఇచ్చామంటూ ఒక అబద్ధాలు అంటే బట్టకాల్చి మీద వేసే కొట్టకు తెరలేపితే అవి రేపు తిరిగి వాళ్ళ మీదే పడతాయి, బీఆర్ఎస్ మీదే పడతాయి అనేది వాళ్ళు కూడా సుస్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సొంత మీడియాలో అలాగే పక్కపొంటి అనుబంధ పత్రికలు అలాగే తమ ఫ్రెండ్స్ యాజమాన్యంలో ఉండే వాటిలో ఈ రకంగా విషపు రాతలు రాయించి మరి అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? డ్రామారావు అన్నిట్లో విషపు రాతలు గాయ గత్తర మాటలు తప్పితే ఏమన్నా ఉంటాయా ఇందులో? బట్టగాల్చి మీరేద్దాం అనుకుంటే తిరిగి తమ్మేదే పడుతుందని తెలుసుకోవాలి బీఆర్ఎస్. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి ఇంత హెడ్డింగ్ పెట్టి ఇంత వారంగా చెప్తుండ్రు కదా, ఆ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేవన్నీ కూడా పూర్తిగా తొండి మాటలు. మేము ఎవరికి ఎటువంటి లోను ఇయ్యలేదని, ఇంతకన్నా ఏం కావాలి?
అధికారంతో పాటు విచక్షణ కూడా కోల్పోయి హెచ్సిఓ అంశాన్ని వాడుకొని తాను ఎదగాలని సరే ఏది ఏమైనా ఆమె చెప్పేదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. TGIIC అంటే తెలంగాణ, టీజీ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఓకే, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి మెయిన్. కార్పొరేషన్ అంటే ఇక అన్నిటి కార్పొరేషన్ ఉంది, ఈ కులానికి ఆ కులానికి ఇంకోటి. ఓకే, సో ఆ క్రమంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పరిశ్రమలు, అదేవిధంగా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ని ఏమంటారు, ఇప్పుడు రోడ్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అట్లనే ఎనీ ఒక అభివృద్ధి కైండ్ ఆఫ్ అభివృద్ధిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో అభివృద్ధి, పరిశ్రమలు మరియు అభివృద్ధి చేయడం అనేది ఆ కార్పొరేషన్ బాధ్యత. ఓకే, సో ఒకవేళ నిజంగా లోన్ తీసుకున్నా, లేకపోతే ఆ పేరు మీద ఆ భూములను కేటాయించినా, అది ఒక వ్యక్తికి కేటాయిస్తలేం. కార్పొరేషన్ అంటే ప్రభుత్వంలో ఒక విభాగం. ఓకే, సో ఆ ప్రభుత్వంలో ఉన్న విభాగము ఏ వ్యక్తి తీసుకోవడానికి హక్కు ఉండదు కదా. అది ప్రభుత్వం దగ్గర ఒకవేళ 10,000 కోట్లు వచ్చినా, లేకపోతే భూమి వచ్చినా, అది ఆ కార్పొరేషన్ పేరు మీద ఏది ఉన్నా అది ప్రభుత్వం పేరు మీదనే ఉంటుంది కదా. ప్రభుత్వం అంటే ప్రజలందరిది కదా. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకో తమ్మునికో రాసియలే కదా. ఎస్, డెఫినెట్లీ ఒకవేళ అది ఆ భూములని మనము ఏమంటారు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వం పార్ట్నర్షిప్ లా ఒకవేళ PPP అంటారు దాన్ని. ఓకే, సో అట్లన్నా మనం అభివృద్ధి చేద్దాం. లేదు ప్రభుత్వమే ఆ 10,000 కోట్లు రుణాలు తీసుకొని అయినా, 10,000 కాకపోతే 10,000 ఎందుకు ఇంకెక్కువ ఇస్తా అంటే ఎక్కువ తీసుకొని అయినా సరే మనము అక్కడ అభివృద్ధి చేద్దాం. చేసి ఆ యొక్క కంపెనీలకు మనం రెంట్కి కానీ వాళ్ళకి అమ్మి ఆ వచ్చిన పైసలను వాళ్ళకి రుణాలు కడదాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు బాగుపడాలి. ఓకే, తప్పకుండా చేస్తాం. ఒకవేళ నిజంగా అది అవసరం వస్తే చేస్తాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్. కేసీఆర్ గారు యొక్క ఆర్బీఐకి అప్రూవల్ తోటి, కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ తోటి తెచ్చిన అప్పులు ఇంచుమించు 4 లక్షల కోట్లు. మిగిలిన 3,80,000 కోట్లు, లేదంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు యాడికెళ్ళి తెచ్చిండు కేసీఆర్? కాళేశ్వరం కడతా అని చెప్పి ఒక కార్పొరేషన్ పెట్టిండు. దాని మీద ఇంచుమించు 1,00,000 కోట్లు తెచ్చిండు. సో అట్లా వేరు కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చిండు. ఎందుకంటే ష్యూరిటీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ కార్పొరేషన్లకు లోన్లు ఇస్తారు. అట్లా ఆయన 3 లక్షల కోట్లు తేవచ్చంట. కాంగ్రెస్ అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఎడ్డినా కొడుకులు. అయినా సరే 10,000 కోట్లు వాడే ఆరోపించి, వాడేమో 3 లక్షల కోట్లు అప్పు చేస్తాడు కార్పొరేషన్ల పేరు మీద, ఆర్బీఐ అప్రూవల్ లేకుండా, కేంద్ర ప్రభుత్వ అప్రూవల్ లేకుండా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, కానీ చేయమని అడుగుతున్నా నేను. వాడు ఒకటో చెప్తే నువ్వేంది వినేది? తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది అంటే చేయి, అప్పు తెచ్చేదంటే తే. ఓకే, కానీ దానికి మనం మళ్ళీ కడతాం కదా. ఓకే, అభివృద్ధి చేసి ఆ వచ్చిన నిధులతోటి మళ్ళీ వాళ్ళ అప్పు తీరుస్తాం. సో చెయ్యి. వాడిదేమో నాశనం చేయొచ్చు అంట, దోసుకోవచ్చు అంట. మనం ప్రజలకు మంచి చేస్తే అడ్డుపడతాడంట. ఈవెన్ సేమ్ థింగ్ విత్ ఆడవడో ప్రధాని అన్నాడంట. బట్టి గారు వచ్చేసి ఏది ప్రెస్ కాన్ఫరెన్స్ లో మేము చెట్లు నరుకుతలేము, మేము ఇది చేస్తలేము. ఎందుకు ఎప్పుడు నిజంగా అవసరం ఉంటే చెట్లు నరికి ఆడ ప్రాజెక్టు కట్టేదంటే నరుకుతాం. ఇప్పుడు కాదు, ఇదే మోడీ అవుల నా కొడుకుని అడగండి. దామగుండం అడవులని ఇప్పుడు ఎంత గొడవ చేశారు కదా, మరి అదే మోడీ గారిని అడగండి. అదే ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టురా, ఇది కార్మికి సంబంధించిందిరా, మరి నీ ప్రభుత్వ హయాంలో ఉన్నదానికి ఈ ప్రాజెక్టు దామగుండంలో అన్ని లక్షల చెట్లు నరుకుతుర్రు అని చాలా మంది గొడవ చేస్తారు కదా. అదే మోడీగా మరి ఇది కేంద్ర ప్రాజెక్టు కదరా, నీ అధీనంలో ఉండే ప్రాజెక్టు కదరా, మరి దీనికి ఇన్ని చెట్లు నరుకుతున్నారు, మరి దీనికి సమాధానం చెప్పడానికి అడగాలి కదా. అంటే అవుల నా కొడుకు పొద్దుగాల లేస్తే రాజకీయం చేస్తాడు. వాడు చేస్తే సంసారము, అందులో 1% కూడా చేయకుండా అది వ్యభిచారం అని ముద్ర వేయడం. అంటే లంగా రాజకీయం ఉన్నాడు వాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాల్లో కూల్చి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయి, లేకపోతే వాళ్ళకి యొక్క CBI బెదిరించి నీ పార్టీలో చేసుకొని, లేకపోతే వాడు కాంగ్రెస్ ఉంటే కరప్షన్ అని చెప్పి నీ పార్టీలో జాయిన్ కానీ వాడు నీతిమంతుడు అయిందని ఇట్లా అన్ని రకాలుగా చేసి 15 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి EVMల ద్వారా మోసం చేసి మొత్తం పోల్ మేనేజ్మెంట్ చేసి అనేక అక్రమాలు చేసి వాడు అడ్డదారుల అధికారంలోకి వచ్చి వేరే పార్టీలను చీల్చి వేరే ప్రభుత్వాలను కూల్చి కాంగ్రెస్ ఆడుంది అంటాడు. బార్కో నువ్వు అధికారం రాకముందు లేకుండారా, ఇప్పటికి కూడా నువ్వు 100 సీట్ల పైన నువ్వు ఇంత ఇబ్బంది పెట్టినావా, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసినా, వాళ్ళ ఆస్తులు జప్తు చేసినా, ఆయన జైల్లో పెడతానికి ప్రయత్నం చేసినా, ఇప్పటికీ 100 సీట్లకు పైన ఉన్నాయి కదరా కాంగ్రెస్ కి పార్లమెంట్ లో.
ప్రజల హృదయాలు ఉంది. కాంగ్రెస్ యాడుంది? ప్రజల హృదయాలు ఉంది. నీ అధికారాన్ని దుర్వినియోగం చేసినంత మాత్రాన కాంగ్రెస్ రాకుండా పోదు కదా. కేసీఆర్ ఇంత దుర్వినియోగం చేసిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, కాంగ్రెస్ లేకుండా చేసే శతవిధాల ప్రయత్నం చేసిండు. మరి ఆడికెళ్ళి వచ్చిందా కాంగ్రెస్? అంటే మీరు ఎన్ని లంగకథలు పడ్డా కాంగ్రెస్ చేసిన మంచి పనులు చేసిన వాటిని ఫలితాలు అనుభవిస్తున్నాయి. ఆ ప్రజలు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నారు. దాన్ని కూడా మీరు చెరిపేయలేరు. టెంపరీగా అధికారాన్ని మీరు అడ్డదారులో మేము ఉన్నామని చెప్పుకుంటారే కానీ వాళ్ళ హృదయాల్లో ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని తొలగించలేరు. అది ఎప్పుడైనా మళ్ళీ వస్తుంది. అర్థమైందా?